సాయి చాలా లక్కీ కదా. ఏ అమ్మాయి పెళ్ళొద్దన్నందుకా? కాదు, నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు. నేనేం చేశాను? తన కోసమే కదా అందరినీ వెనక్కి రమ్మన్నావు. నువ్వు అట్లాగే అనుకున్నావా? నేను అందరినీ రమ్మంది ఇక్కడే ఉందామంది వాసు కోసం. అవునా? సాయిగడిదే ఉంది, 2 రోజులు ఫీల్ అవుతాడు, తర్వాత సర్దుకుపోతాడు. కానీ వాసు అలా కాదు, వాడు కొంచెం టైం పడుతుంది. వాసు అంటే అంత ఇష్టమా? ఫ్రెండ్ అంటే ఇష్టం లేనాడు ఆడుంటాడు. పోనీ నేను ట్రై చేయనా? ఎవరిని? తనతో మాట్లాడినా. ఎవరో ఏదో చెప్తే జరిగేది కాదు, అనిపించాలి. వాడికైనా నాకైనా. అప్పుడు దాకా ఇక్కడే. అంటే మళ్ళీ మీరు ముందులో ఫ్రెండ్స్ అయిపోతే ఫారెన్ వెళ్ళిపోతావా? ఏ జస్ట్ అడిగాను. అంటే నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, ఉండమంటే ఇక్కడ ఉంటాను, నీ ఇష్టం. హే, ఐ వాస్ బీయింగ్ సీరియస్. హే మాగి, మణిరత్నం సినిమాకి వచ్చేట్టుందిరా. రే వాసు, ఇప్పటికి 49 మందికి అలవాటు చేశాను సాయి. నా 50th మూవీని కాంబినేషన్ చేస్తున్నందుకు నా అదృష్టంగా అరే భావిస్తాను. నేను వద్దురా బాబాయ్, నేను తాగను. మేము పుట్టగానే పాలే తాగాం బాబు. వద్దురా. సిచ్యువేషన్ అరే, బట్టి వెళ్తుండాలి అంతే. అది కానీ 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 ఆహా, ఆహా. అరే అసలు అభిగాడు లేకపోతే మీరు చెక్కేసేవాళ్ళు కదా, నిజం చెప్పండి. అది కాదు బాబాయ్. వీడు వాడేరా, ఇలాంటి టైంలో సాయిగాడిని వదిలేసి ఎలా వెళ్తా ఉన్నారు. వీళ్ళు రా ఫ్రెండ్స్ అంటే, కానీ వీళ్ళే ఫ్రెండ్స్ లా లేరు. రే ఫస్ట్ టైం కదా ఎక్కేసినట్టుంది, ఇంకో బాటిల్ ఇచ్చి పడుకోబెట్టండి. వాడు అన్న దాంట్లో తప్పే ఉందిరా. మాట్లాడు బాబాయ్ ప్లీజ్. బాబాయ్ మాట్లాడు బాబాయ్, బాబాయ్ ప్లీజ్ బాబాయ్ మాట్లాడు బాబాయ్, ఒక్కసారి మాట్లాడు బాబాయ్, బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్, ఒక్కసారి మా కోసం మాట్లాడు పర్లేదు, ఒకసారి బాబాయ్, మాట్లాడు. ప్లీజ్ ఒకసారి బాబాయ్ మాట్లాడు. ఒక్కసారి ఏ రాసు, రేపు మార్నింగ్ ఎన్నింటికి వెళ్దాం? చాలారా? హ్యాపీయా? ఏ నాకు మాత్రం ఉండదా మాట్లాడాలని? నాకైనా సరదానా పక్కన ఉన్న సైలెంట్ కూర్చోడానికి? పలకరించడానికి ట్రై చేస్తే పక్క వెళ్ళిపోవడం, చూస్తే తల తిప్పేసుకోవడం, కొంచెం ఎక్కువ మాట్లాడితే ఇదిగో రే నీ గురించారా మాట్లాడుతున్నాను. నువ్వే అన్నావుగా వినేదాకా చెప్పేవాడు ఫ్రెండ్ అని, ఇప్పుడు చెప్తున్నాను విను. నేను వెళ్ళిపోయాక వస్తాడు వస్తాడు నువ్వు ఎలాగైతే ఎదురు చూసావో, ఒక్కసారి నా పిల్లకపోతాడా అని నేను ఎలాగైతే ఎదురు చూసా. రాకపోవటం నా తప్పైతే రమ్మనకపోవటం నీ తప్పు. అరే నువ్వు ఎక్కడున్నావు తెలియపోతే వాడేం చేస్తాడురా? తెలుసుకోవాలని ఉద్దేశం ఉంటే ఏ విషయం తెలియకుండా ఎలా ఉంటుందని ఆడే అన్నాడుగా. ఇప్పుడు నేడిస్తే మహా తిరిగి వచ్చేస్తుంటే రారా, నీతో పాటు కూర్చొని నేను ఏడుస్తాను. తను లేదనే బాధ, నేను రాలేదనే కోపం. ఇంకెన్నాళ్ళు? 4 ఏళ్ళు పోగొట్టుకున్నావు, చాలదా? సరే అంతా నా తప్పే, సారీ. సరిపోలేదా? రా తిట్టు, గొడవపడు, లేదా సొల్యూషన్ ఏంటో చెప్పు. అంతేకాని అలా సైలెంట్గా ఉంటే మాత్రం టార్చర్ బాగా. ఆ రోజు రమ్య కనపడి చెప్పేంత వరకు నిజంగా జరిగింది నాకు తెలియదురా. తెలిస్తే నేను రాకుండా అలా ఉంటాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అక్కడ ఉండిపోతుందిరా బాబాయ్. కనీసం తిరిగి వస్తే నాతో మాట్లాడతాడు, మళ్ళీ అంత మామూలుగా ఉంటాను నమ్మకం మిగిలేదు. అవసరం వచ్చి అనిపిస్తుంది.
ఏంటి కానుక అక్కడ? మామూలేనండి, వాళ్ళందరూ లోకల్ డ్రైవర్స్. మన వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, బట్ ఇక్కడి నుంచి వాళ్ళ వెహికల్లోనే వెళ్ళాలని ఎంత పడితే అంత డిమాండ్ చేస్తారు. వెనకపోనే. వాళ్ళు బొంద, నేను మాట్లాడతాను. మీ బండ్లు పక్కన ఆపండి. తీయండి, పక్క తీయండి. హలో, చెక్ పోస్ట్ ఏంటి? మా ఇష్టం. తీ. రోడ్ ఏమైనా మీద? అవును, మా రోడ్డు. మా బండిలోనే వెళ్తాం. అలా కుదరదు. తీ. ఫస్ట్ తీ. కుదరదు తీ అంటున్నా బనానా. కదా. వెళ్ళు. అరే నువ్వెవడు చెప్పడానికి? నో, వెళ్ళు. ఐఎమ్ నాట్ గోయింగ్. ముందు తీ. పోవే నువ్వు నీ ఇంగ్లీషు. బుద్ధుందా నీకు? మేనర్స్ లేదా? చల్. లేడీస్ మీద చేస్తావేంట్రా? ఇడియట్. పోవే. నాకే చెప్తాం. నిన్ను కలిసిన రోజు రమ్మి నాకు ఫోన్ చేసిందిరా. నువ్వు వస్తావు నాకు తెలుసు, అందుకే నేను వచ్చాను. ఫోన్ ఇరా. ఫోన్. ఎవరికి బాబాయ్? నీ వుడ్ బీకి. బాబాయ్ బాబాయ్ వద్దు బాబాయ్. బాబాయ్ ప్లీజ్ బాబాయ్. హలో, నీకు తిట్టాలనిపిస్తే తిట్టు, అయినా చెప్పాలనిపిస్తే చెప్పు. హలో సృష్టి, యాక్చువల్లీ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. నేను కావాలని చేయలేదు. నాకు కుక్కలంటే చాలా భయం. నువ్వు టక్కున కొట్టేసరికి పెద్ద ఇష్యూ అయిపోయింది. ఈ పెళ్లి క్యాన్సిల్ అయినందుకు చెప్పాలంటే నా మీద కంటే ఎక్కువ ఎఫెక్ట్ నీ మీదే పడుతుందని నాకు తెలుసు. నేనే 2 months ముందు పరిచయం. బట్ యూ అండ్ జ్యూస్ ఐ టోటలీ అండర్స్టాండ్. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. హే, ఐఎమ్ సో సారీ. కొట్టుండకూడదు, చెప్పుండాల్సింది. నేను కూడా చూసిలా ఒక కుక్క పిల్లని తెచ్చుకుని 6 months దాంతో క్లోజ్ అయ్యి ఓ సెల్ఫీ దిగి పంపిస్తాను. ఇవన్నీ జరగకుండా ఉంటే ఎల్లుండి మన పెళ్లి. ఎనీవే, మై బ్యాడ్ లక్. టేక్ కేర్. హే, పెళ్లి చేసుకుందావా? వాట్? పెళ్లి చేసుకుందావా? మరి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇంత సడన్ గా? తాళి కట్టడానికి నువ్వు, కట్టించుకోవడానికి నేను ఉంటే చాలు. కుదిరిన వాళ్ళు వస్తారు, కుదరని వాళ్ళు వాట్సాప్ లో విష్ చేస్తారు. ఓకే? డబుల్ ఓకే. ఎస్. రే 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 లవ్ యూ బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. రే, ఫోన్ చేయించింది ఆడరా. ఆడ రావడానికి రీజన్ నువ్వే కదరా. రేయ్ రేయ్ రేయ్. లవ్ యూ బాబాయ్.